హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సంస్కృత్ విజేపీ ఛానల్. ఈరోజుటి మన టాపిక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉపవాచకం సెకండ్ లెసన్ జనసేవైవ జనార్దన సేవ. ఈ పాఠాన్ని రాసింది డాక్టర్ నాగరత్న హేగడే. మనకిచ్చిన పాఠం రుచిరాహ బాలకథాః అనే గ్రంథము నుండి స్వీకరించబడింది. ఇయం మహాభాగ కన్నడాది భాషాసు లిఖితాన్ నైకాన్ గ్రంథాన్ అనుదీతవతి. సో మన రచయిత్రి డాక్టర్ నాగరత్న హెగడే కన్నడ భాషలో రాయబడినటువంటి అనేకమైనటువంటి కథలను సంస్కృత భాషలోకి అనువదించింది. ఇయం మహాభాగ సంస్కృత చందమామ ఇది బాలకథా మాసిక పత్రికాయాः కథానాం అనువాదిక అస్తి. సో రచయిత్రి డాక్టర్ నాగరత్న హెగడే సంస్కృత చందమామ అనేటువంటి పిల్లలకు సంబంధించినటువంటి బాలమాసిక పత్రికలో ఉన్నటువంటి కథలకు అనువాదికగా పనిచేస్తూ ఉంది. సో పాఠం చూద్దాం. పాఠ్యభాగ వసంతపురే శ్రీధర నామక కచ్చిత్ నిర్ధన ఆసీత్. వసంతపురములో శ్రీధర్ అనే పేరు కలిగినటువంటి ఒక పేద వ్యక్తి ఉండేది. సహ ప్రతిదినం దేవాలయం గత్వా నమస్కారం కృత్వా ఆగచ్చతి స్మ. అతడు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి దేవుని నమస్కరించి వచ్చేవాడు. తస్య గృహస్య పురతః వెంకటేశ నామకః ధనికః వసతి స్మ. ఆ శ్రీధర్ యొక్క ఇంటి ముందు ఒక ధనవంతుడు కూడా ఉండేవాడు. అతని పేరు వెంకటేష్. వెంకటేశः ప్రతిదినం దేవాలయం గత్వా మహతా వ్యయేన పూజాం కారయతి స్మ. వెంకటేష్ కూడా ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి అత్యధిక ఖర్చుతో పూజలు చేయిస్తూ ఉండేవాడు. మయా తు విశేష పూజా నా కార్యతే తస్మాత్ మయా భగవతః అనుగ్రహ నా ప్రాప్యేత ఇది అచింతయత శ్రీధరః. అయితే వెంకటేష్ యొక్క పూజలు చూసి శ్రీధర్ మనసులో అనుకునేవాడు, నేను ఎప్పుడు కూడా ఇలా గొప్పనైన పూజలు జరిపించలేదు, ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ పూజలు విశేషమైన పూజలు చేయించలేదు, కాబట్టి నాకు ఖచ్చితంగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం లభించదు అని ఆలోచించాడు శ్రీధర్. కదాచిత్ తం దేవాలయం ప్రతి కచ్చిత్ సన్యాసి ఆగతః. ఒకసారి ఆ దేవాలయానికి ఒక సన్యాసి వచ్చాడు. సహ తస్మినేవ దేవాలయే వసతి స్మ. ఆ వచ్చినటువంటి సన్యాసి అదే దేవాలయంలో నివసించడం కూడా ప్రారంభించాడు. శ్రీధరః తస్య సకాశం గత్వా అభివంద్య ఏవం అవదత్, మునివర నిర్ధనేన మయా కదాపి విశేష పూజ న కార్యతే. అయితే ఆ శ్రీధర్ అనేవాడు ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి పలికాడు, నమస్కరించి మరీ పలికాడు, ఓ స్వామి, నేను ఎప్పుడు కూడా ఈ దేవాలయంలో స్వామీజీకి అంటే దేవునికి ఎప్పుడు ప్రత్యేకమైన పూజలు చేయించలేదు. తస్మాత్ అహం భగవతః అనుగ్రహ నా ప్రాప్స్యామి కలు, కాబట్టి నేను భగవంతుని అనుగ్రహాన్ని పొందను కదా అని అడిగాడు. తదా సహ సన్యాసి మందహాసపూర్వకం ఏవం అవదత్, శ్వః భవాన్ దేవాయ యత్కిమపి నైవేద్యమానయతు. అప్పుడు ఆ మాటలు విన్నటువంటి స్వామీజీ ఆ శ్రీధర్తో పలికాడు, నవ్వుతూ పలికాడు, ఏమని? అయ్యా, మీరు రేపు ఏదైనా ప్రత్యేకమైనటువంటి నైవేద్యం తీసుకురండి భగవంతుని కొరకు. భవతః నామ్న అహం విశేష పూజా కారయిష్యామి త్వయా చింతా న కరణీయ. నేను మీ పేరు పైన ఒక ప్రత్యేకమైన పూజ చేయిస్తాను, మీరు చింతించవలసిన అవసరం లేదు అని పలికాడు స్వామీజీ. ఏతత్ శ్రుత్వా వెంకటేశः అపి సన్యాసినः సకాశం గత్వా స్వామిన్ అహమపి ఉత్తమం పాకం కారయిత్వా నైవేద్యార్థం ఆనేష్యామి, భవాన్ మమ నామ్నాపి పూజాం కారయిష్యతి కిం ఇది అపృచ్ఛత్. శ్రీధర్ అడిగినటువంటి మాటలు విని వెంకటేష్ కూడా స్వామీజీ దగ్గరికి వెళ్ళి పలికాడు, ఓ స్వామి, నేను కూడా నైవేద్యం కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రసాదం తీసుకొని వస్తాను, మరి మీరు నా పేరు మీద కూడా ప్రత్యేకమైన పూజ చేయిస్తారా అని. అవశ్యం కారయిష్యామి ఇది అవోచ సన్యాసి. తప్పకుండా చేయిస్తాను అని పలికాడు ఆ స్వామీజీ. అనంతరం శ్రీధరః సంతోషేణ తతః నిర్గత్య ఆత్మనః పరిశ్రమేణ సంపాదితేన ధనేన నైవేద్యార్థం ఉత్తమం పాకం కారయిత్వా దేవాలయం ప్రతి ప్రస్థితః. ఆ తర్వాత శ్రీధర్ చాలా సంతోషంగా ఆ దేవాలయం నుండి బయలుదేరి తన ఇంటికి వచ్చి తను కష్టపడి సంపాదించినటువంటి ధనముతో
దేవుని కోసం ఉత్తమమైనటువంటి భోజనం తయారు చేసి దేవాలయానికి బయలుదేరాడు. తేన సహా వెంకటేశ అపి ప్రస్థిత. అతనితో పాటు వెంకటేష్ కూడా ప్రయాణం ప్రారంభించాడు. మధ్యే మార్గం తేన కచ్చన రోగీ దుష్ట. అలా వెళ్తున్న సమయంలో శ్రీధర్ చేత ఒక రోగి చూడబడ్డాడు. సహ యువా రోగి నితరాం శక్తిహీన ఆసీత్. వాస్తవానికి ఆ రోగి ఒక యువకుడు, మరి శక్తి లేనివాడు. సంభాషణం కర్తుమపి అశక్తః స మార్గపార్శ్వస్తే కుటీరే శయానః జలం జలమితి విలపన్ ఆసీత్. అయితే ఆ యువ రోగి మాట్లాడడానికి కూడా శక్తి లేకుండా రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఒక గుడిసెలో మంచంలో పడి జలము జలము అని మెల్లగా పలుకుతూ ఉన్నాడు. తం దృష్టవతః శ్రీధరస్య మనసి దయా ఉత్పన్న. అతని చూడగానే శ్రీధర్ యొక్క మనసులో దయ పుట్టింది. సహ ధనికం వెంకటేశం పృష్టవాన్ స్వామిన్ ఏతస్మై కించిత్ ఆహారం దద్యామ కిం ఇతి. అప్పుడు ఆ దయ కలిగినటువంటి శ్రీధర్ పక్కనే ఉన్నటువంటి ధనవంతుడైన వెంకటేష్ని అడిగాడు, ఓ స్వామి, మనం భగవంతుని కొరకు తీసుకెళ్తున్నటువంటి ఈ నైవేద్యము నుండి కొంత ఆహారం ఈ రోగికి ఇద్దామా అని. తదా వెంకటేశ యోగ్యే సమయే నైవేద్యం నా నీయతే చేత్ దేవః తతః నిర్గచ్చేత్. ఆ మాటలు విన్నటువంటి వెంకటేష్ శ్రీధర్కి సమాధానం ఇచ్చాడు, ఓ శ్రీధర్, మనం సరైన సమయానికి ఒకవేళ నైవేద్యం తీసుకొని వెళ్ళకపోతే భగవంతుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అపిచ దేవస్య నైవేద్యాయ యత్ సజ్జీకృతం తత్ యావత్ దేవాయ న సమర్పేత తావత్ అన్యస్మై న దేయమితి ఉక్త్వా తతః స శీఘ్రం గతవాన్ సహ. అంతేకాదు, మనం దేవుని కొరకు తయారు చేసినటువంటి నైవేద్యాన్ని దేవునికి సమర్పించకుండా ఇతరులకు ఇవ్వడానికి వీలు లేదు అని పలికి అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయాడు వెంకటేష్. శ్రీధరస్తు ఆత్మన ఆనీతే ఆహారే అర్థం రోగిణీ దత్వా తతః దేవాలయ గమనార్థం ప్రస్థితః. కానీ శ్రీధర్ మాత్రం ఆ రోగి పట్ల ఉన్నటువంటి దయాగుణముతో తను తెచ్చినటువంటి ఆ ఆహార పదార్థము నుండి సగభాగం ఆ రోగికి ఇచ్చి దేవాలయానికి బయలుదేరాడు. కించిత్ దూరం వ్యతిక్రాంతం తదా సహ శ్రీధర రుదంతం కచ్చిత్ బాలం దృష్టవాన్. ఎప్పుడైతే ఆ రోగికి సగం ఆహారం ఇచ్చి ఇంకా కొంచెం ముందుకు నడిచాడో, అలా నడుస్తున్న సమయాన ఆ శ్రీధర్కి రోడ్డు పైన ఏడుస్తున్నటువంటి ఒక బాలుడు కనిపించాడు. అవశిష్టం అర్థం ఆహారం రుదతే తస్మై బాలాయ సహ దత్తవాన్. ఇక మిగిలిపోయినటువంటి సగం ఆహారాన్ని ఆ ఏడుస్తున్నటువంటి బాలునికి ఇచ్చాడు శ్రీధర్. తావతా సన్యాసిన సూచిత నైవేద్య సమయ అవసిత ఆసీత్. అంతలోపే ఆ సన్యాసి సూచించినటువంటి నైవేద్య సమయం ముగిసింది. నైవేద్యార్థం కిమపి నా అవశిష్టం ఆసీత్. ఇక నైవేద్యంగా సమర్పించడానికి కూడా అతని దగ్గర ఏమీ లేకుండే. తతః ఖిన్నవదనః శ్రీధరః దేవాలయం గతః. అప్పుడు బాధపడుతున్నటువంటి శ్రీధర్ దేవాలయానికి వెళ్ళాడు. తావతా వెంకటేశేన ఆనీతం నైవేద్యం స్వీకృత్య పూజా సమాపిత ఆసీత్ సన్యాసి. ఇతడు వెళ్ళి చూశాడు. అంతలోపే ఆ వెంకటేష్ చేత తీసుకురాబడినటువంటి నైవేద్యాన్ని స్వీకరించి పూజ కూడా సమాప్తం చేయబడింది సన్యాసి చేత. ప్రాయః మయా జీవనే భగవతః శివస్య అనుగ్రహ నా ప్రాప్స్యతే ఇవ భాతీతి సన్యాసినః సమీపం గత్వా స్వబాధాం అవోచత్. ఇక నా జీవితంలో ఎప్పుడు కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహం నాకు లభించదు అని బాధపడుతూ ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి తన బాధను ఈ విధంగా పలికాడు. భవతా నిర్ణీతే సమయే మయా నైవేద్యం ఆనేతుం నా శక్తం ఇది వదన్ ఆగమన సమయే మార్గే ప్రవృత్తం వివృత్తవాన్. మీరు చెప్పినటువంటి సమయానికి నేను నైవేద్యం తీసుకొని రాలేకపోయానండి అని చెప్తూ తను వచ్చే సమయంలో మార్గంలో జరిగిన విషయాలన్నిటినీ కూడా వివరించాడు శ్రీధర్ ఆ స్వామీజీకి. తదా సన్యాసి హసన్ ఏవం అవదత్ వస్స అలం చింతయ. అప్పుడు ఆ సన్యాసి నవ్వుతూ పలికాడు, నాయన చింతించకు, బాధపడకు. రోగి రూపేణ బాల రూపేణ చ స్థితస్య భగవతః దర్శనం భవతా ద్వివారం కృతం. శ్రీధర్, నువ్వు చాలా అదృష్టవంతుని. ఈరోజు రోగి రూపములో ఆ బాలుని రూపములో నువ్వు 2 సార్లు భగవద్ దర్శనం చేసుకున్నావు.
ఏవమేవ అనువర్తయతు నిత్యం భవాన్ స్వస్య సేవావ్రతం ఇది. నాయన ఇదే విధంగా నువ్వు ప్రతిరోజు నీ సేవా వ్రతాన్ని కొనసాగించు. శ్రీధర సంతోషేణ సన్యాసిన కథనానుసారం తస్మై రోగినే ప్రతిదినమపి భోజనం ప్రయచ్చత్. ఇక సన్యాసి చెప్పినటువంటి మాటలను అనుసరించి శ్రీధర్ ప్రతిరోజు ఆ రోగికి భోజనం పెట్టడం ప్రారంభించాడు. వెంకటేశ అపి యథాపూర్వం దేవాలయం గత్వా నైవేద్యం కారయిత్వా ఆగచ్చతి స్మ. ఇక వెంకటేష్ ఒకవైపు, వెంకటేష్ ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి భగవంతునికి నైవేద్యం సమర్పిస్తూ ఉండేవాడు. గృహాత్ నిర్గత తస్య దేశస్య రాజకుమార ఆసీస్ స రోగి. వాస్తవం చెప్పాలంటే ఆ రోగి ఇంటి నుండి బయటికి వచ్చేసినటువంటి ఒక దేశపు రాజకుమారుడు. ఆ దేశపు రాజకుమారుడు ఆ రోగి. భగవత కృపయా కేషుచిత్ ఏవ దినేషు సహ స్వస్థ జాత. భగవంతుని కృపచేత కొద్ది రోజుల్లోనే అతడు ఆరోగ్యవంతంగా మారాడు. తావతా మహారాజ రాజకుమారం అన్విష్యనాగత. అంతలోపే మహారాజు అతన్ని వెతుకుతూ ఆ ప్రాంతానికి వచ్చాడు. రాజకుమార ఇది అజ్ఞాత్వా ఏవ ఉపకారః కృతః ఇది అతః సంతుష్టః రాజా శ్రీధరాయ ప్రభూతం ధనం దత్తవాన్. రాజకుమారుడని తెలియకనే ఉపకారము చేసినటువంటి ఆ శ్రీధర్ని చూసి రాజు సంతోషించి శ్రీధర్కి అధిక మొత్తంలో ధనాన్ని దానం చేశాడు. పరమేశ్వరస్య దయయా ఏకదినాభ్యంతరే శ్రీధరః ధనికః జాతః. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఒకే రోజులో శ్రీధర్ ధనవంతుడయ్యాడు. ఏతత్ దృష్ట్వా ధనికః వెంకటేశः అసూయాగ్రస్తః జాతః. ఇది చూసి ధనవంతుడైనటువంటి వెంకటేష్ ఈర్ష్య చెందేను. సహ సన్యాసినః సమీపం గత్వా స్వామిన్ అహం తు ప్రతిదినం భగవతే అధికం ఉత్తమం నైవేద్యం సమర్పితవాన్. ఇక ఇది చూసి అతడు సన్యాసి దగ్గరికి వెళ్ళి ఆ సన్యాసితో అంటున్నాడు, ఓ స్వామీజీ, నేనైతే ప్రతిరోజు భగవంతునికి ఉత్తమమైనటువంటి భోజనాన్ని సమర్పించాను. తథాపి కిమర్థం భగవాన్ మై అనుగ్రహం నా కృతం ఇది అపృచ్ఛత్. అయినా భగవంతుడు నా పైన ఎందుకు అనుగ్రహించలేదు అని అడిగాడు వెంకటేష్ ఆ స్వామీజీ. యద్యపి శ్రీధరః న కిమపి విశేష నివేదనం న చకార సా ధనికో జాతః. మరి శ్రీధర్ మాత్రం ఏ రోజు కూడా భగవంతునికి ప్రత్యేకమైన నైవేద్యం సమర్పించలేదు, అయినా కూడా ధనవంతుడయ్యాడు. తథాపి స్వయం దేశస్య రాజా ఆగత్య తస్మై శ్రీధరాయ ప్రభుత్వం ధనమయచ్చత్. అంతేకా సాక్షాత్తుగా రాజు స్వయంగా వచ్చి శ్రీధర్కి ధనం ఇచ్చి వెళ్ళాడు. తదా సన్యాసి అవదత్, భగవాన్ కేవలం మందిరే ఏవ నతిష్టతి అపితు జనానాం మధ్యే అపి భవతి. అప్పుడు ఆ స్వామీజీ అంటున్నాడు, భగవంతుడు కేవలం దేవాలయాల్లో మాత్రమే నివసించాడు, భగవంతుడు మనుషుల మధ్యలో కూడా ఉంటాడు. ఆర్తి జనానాం సకాశే తిష్టతి. దుఃఖాలలో ఉన్న వారితో ఉంటాడు భగవంతుడు. తత్వమిదం జ్ఞాత్వా శ్రీధరః నిర్ధనో అపి ప్రతిదినం శ్రద్ధయా భక్త్యా చ జనసేవాం కరోతి స్మ. ఈ తత్వము తెలిసినటువంటి శ్రీధర్ పేదవాడైనప్పటికీ ఎంతో భక్తి శ్రద్ధలతో కష్టజీవులకి, దుఃఖంలో ఉన్న వారికి సేవలు చేస్తూ ఉన్నాడు. ఆర్తి జనాన్ ఆద్రియతే స్మ. దుఃఖంతో ఉన్న వారిని ఆదరించేవాడు శ్రీధర్. యహ స్వసమీపే వర్తతే అల్ప ఆహారః తేభ్యః దదాతి స్మ. అతని దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి ఆహారములో నుండి కూడా అతడు జనాలకు ఇస్తూ ఉండేవాడు. తస్మాత్ శ్రీధరః భగవతః అనుగ్రహ పాత్రం జాతః. అందువల్లనే శ్రీధర్ భగవంతుని యొక్క కృపకు పాత్రుడయ్యాడు. ఇతః పరం వా భవాన్ జానాతు యత్ దేవః న కేవలం దేవతా యతనేషు తిష్టతి అపితు నిర్ధనానాం అశక్తానాం ఆర్తి జనానాం హృదయేషు అపి నివసతి. ఇప్పటి నుండి నువ్వు కూడా తెలుసుకో, అర్థం చేసుకో, భగవంతుడు కేవలం దేవాలయంలో మాత్రమే ఉండడు. భగవంతుడు పేదలు, శక్తి లేనటువంటి వాళ్ళు, దుఃఖ జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క హృదయాల్లో కూడా ఉంటాడు. పరమాత్మన కేవలం ధ్యానేన పూజయాచ ప్రీతో భవతి. భగవంతుడు కేవలం ధ్యానం చేయడం చేతను, పూజ చేయడం చేతను సంతోషించడు. స్వభక్తై కృతయా ఆర్తిజన సేవయా చ సంతుష్టః భవిష్యతి ఇది సన్యాసి వెంకటేశం ప్రత్యేకతయత్. సో భగవంతుడు కేవలం తన భక్తుల చేత చేయబడినటువంటి జనసేవ చేత మాత్రమే సంతోషిస్తాడు అనే విషయాన్ని స్వామీజీ ఆ వెంకటేష్కి తెలిపాడు.
తదా అహం ధనికః ఇది అహంకారం సంత్యజ్య జనసేవ ఏవ జనార్దన సేవ ఇది భావయామాస. అది విన్నటువంటి వెంకటేష్ తన లోపల ఉన్నటువంటి ధనవంతుడు అనే అహంకారాన్ని వదిలేసి జనసేవయే జనార్దన సేవ, అంటే మానవ సేవయే మాధవ సేవ అనే విషయాన్ని తెలుసుకున్నాడు. ఇది మన యొక్క పాఠం జనసేవైవ జనార్దన సేవ. ఈ పాఠం నుండి మనకి 3 ప్రశ్నలు కలవు. అందులో నుండి మనకు 2 ప్రశ్నలు క్వశ్చన్ పేపర్లో వస్తాయి. మొదటి ప్రశ్న, వసంతపురే కః నిర్ధనః ఆసీత్. వసంతపురములో ఏ నిర్ధనుడు, ఏ పేదవాడు ఉండేను? ఆన్సర్, వసంతపురే శ్రీధర నామకః నిర్ధనః ఆసీత్. వసంతపురములో శ్రీధర్ అనే పేరు కలిగినటువంటి ఒక పేదవాడు ఉండేది. రెండో క్వశ్చన్, కదాచిత్ దేవాలయం ప్రతి కః ఆగతః. ఒకసారి దేవాలయం దగ్గరికి ఎవరు వచ్చారు? ఆన్సర్, ఒకసారి దేవాలయం వైపు ఒక సన్యాసి వచ్చాడు. కదాచిత్ దేవాలయం ప్రతి ఏకః సన్యాసి ఆగతః. మూడో ప్రశ్న, కా సేవ జనార్దన సేవ భవతి. ఏ సేవ జనార్దన సేవ అవుతుంది? ఆన్సర్, జనసేవ జనార్దన సేవ భవతి. సో జనసేవ మాత్రమే జనార్దన సేవ అవుతుంది. కావాలంటే మనం జనసేవైవ జనార్దన సేవ భవతి అని కూడా రాయొచ్చు. సో ఇవి ఈ పాఠంలో ఉన్నటువంటి ప్రశ్నలు, దానికి సమాధానాలు. ఈ 3 ప్రశ్నల నుండి ఎగ్జామ్లో ఖచ్చితంగా మనకు 2 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రాక్టీస్ చేసినట్లయితే 4 మార్కులు తెచ్చుకోవడం చాలా సులభం. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా లేదా ఇంకేదైనా గైడెన్స్ కావాలనుకున్నా మీరు కామెంట్ రూపంలో నన్ను అడగవచ్చు. నేను ప్రతి కామెంట్కి రిప్లై తప్పకుండా ఇస్తాను. థ్యాంక్ యూ.